మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై బోలో భారత్ మాతా కి జై బోలో భారత్ మాతా కి అన్ని వర్గాల నుంచి వచ్చినటువంటి ఆఫీసర్లందరికీ చెప్పాను విద్యార్థులు, అలాగే ఎన్సీసీ విద్యార్థులు ఎవరైతే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారో మీ అందరికీ కూడా స్వాతంత్ర దినం, అలాగే ఈ రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు చీరాల నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు మనందరం కూడా ఇక్కడ ఒక దగ్గర సమూహంగా కలిసి ఉన్నాం. ఒక్కసారి వెనక్కి వెళ్తే దాదాపుగా అనేక మంది ప్రాణత్యాగాలు చేసి మనందరికీ స్వతంత్రాన్ని తెచ్చిపెట్టారు. వాళ్ళందరినీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోసే కాదు, కొన్ని వందల సంవత్సరాలు పోరాటం చేస్తే కానీ భారతదేశానికి స్వతంత్రం రాలేదు. వచ్చిన స్వాతంత్రాన్ని మనందరం కూడా ఇవాళ స్వేచ్ఛగా అనుభవిస్తున్నాం. ఇంకా పేదవాళ్ళుగానే మిగిలి ఉన్నారు. మరి ప్రభుత్వాలు ఎంత సంక్షేమాన్ని ఇచ్చినప్పటికీ కూడాను ఇంకా వాళ్ళు ఈ సమాజంలో ఉన్న మిగతా వాళ్ళతో పోటీ పడలేదు. వచ్చింది ఎలాంటి పరిస్థితుల్లో ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది? దాదాపు 400 సంవత్సరాలు బ్రిటిషర్స్ మనల్ని పాలించారు. వాళ్ళు ఏ రకంగా ఈ యొక్క దేశాన్ని దోస్తున్నారు? ఒకసారి అటువంటి మహానుభావులు మనకు ముందు తరము మనందరికీ తెలియదు. 78 సంవత్సరాల క్రితం జరిగిన విషయం. వాటన్నిటిని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తరతరాలుగా మనం ఎవరైతే మనకి త్యాగధనులుగా ఉండి త్యాగం చేశారో వాళ్ళని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం భారతీయులుగా ఉన్న మనందరం కూడా తెలుసుకోవాలని, మరి ఇటువంటి సదవకాశం మనకి దొరికింది. ఎంతోమంది దాడిత పీడిత వర్గాలన్నీ కూడా ఇబ్బంది పడి అనేక పోరాటాల తర్వాత వచ్చినటువంటి స్వతంత్రాన్ని ఈరోజు దేశ ప్రజలందరూ కూడా, దేశంలో ఉన్నటువంటి అనేక హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళు, మన దేశ ప్రధాని దగ్గర నుంచి మన ముఖ్యమంత్రి వరకు కూడా అనేక మంది ఈరోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈరోజు దేశ ప్రజలందరికీ కూడా ఈ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం మన అదృష్టం. సో ఈనాడు మనందరం ఒక అదృష్టంగా భావిస్తూ మరొకసారి దేశ ప్రజలకు, చీరాల ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రెవెన్యూ డివిజనల్ అధికారి చీరాల కార్యాలయంలో గౌరవ ఎమ్మెల్యే గారు జెండావిష్కరణ సాగించారు. ఆ క్రమంలో వారు మా స్టాఫ్ని అంతా ఉద్దేశించి ప్రసంగించారు. మా రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున కూడా మా తహసీల్దార్ చీరాల గారు, ఆ రెవెన్యూ అధికారి చీరాల సిబ్బంది వారు, తర్వాత మన విఆర్ఓస్ అందరం కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ ఆ స్పిరిట్ ఏదైతే ఉందో ఆ స్పిరిట్కి అనుకూలంగా సర్వింగ్ ద పూర్ అనేది ఆచరించి, ముఖ్యంగా డిపార్ట్మెంట్స్కి అన్ని వాటికి కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది పేరెంట్ డిపార్ట్మెంట్గా చెప్తారు. కాబట్టి ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న మేమందరం కూడా ఇండిపెండెన్స్ డే స్పిరిట్ ఏదైతే ఉందో ఆ స్పిరిట్కి అనుగుణంగా కార్యాచరణ ప్రిపేర్ చేసుకుని ఆ ప్రకారంగా అందరం కూడా స్పిరిట్కి అనుగుణంగా పనిచేస్తామని చెప్పని తెలియజేస్తాం.